నమస్తే అండి. హీలింగ్ వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియోలో హీలింగ్ వీడియోలో మీకు ఎలా హెల్ప్ అవుతుంది? దానికి అమ్మవారు, అయ్యవారు నా చేత ఎలాంటి ప్రిపరేషన్స్ చేయించారు? ఈ హీలింగ్ వర్క్ అవ్వాలి అంటే ఎలాంటి పనులు మీరు చేయాలి? లైవ్ వీడియో హీలింగ్ వీడియో చూస్తున్నప్పుడు ఆహ్, ఎలాంటివి చేయకూడదు? ఇంకా ఎందుకు మనం హీల్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, అండ్ అది చేశాక ఎలా పాజిటివ్ సైన్స్ కనపడతాయి? ఎలా ఇంకా ఏం చేస్తే ఇంకా ఈ కర్మ మనం కంప్లీట్ అయిపోయి, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం మనం సొంతం జేసుకోవచ్చు. ఇలాంటి 5 విషయాలు డీటెయిల్డ్‌గా ప్రస్తావించానండి. డీటెయిల్డ్‌గా చూసారు అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు చెప్పినట్టు కొంచెం శాంతం చేసుకొని మొత్తం వీడియో చూడండి. 10 మినిట్స్, 15 మినిట్స్ పట్టొచ్చు. కానీ ఇది మీ లైఫ్. ఎంతకాలమని సఫర్ అవుతారండి? మన లైఫ్‌ని మనమే యాంకర్ కదండీ! సో, మన కార్‌ని మనం డ్రైవ్ చేసుకోవాలి. మన హ్యాపీనెస్ అనే ఒక కార్ అంటే దాని వెనక కూర్చున్నాము అంటే పక్కనోళ్ళు ఎవరో తీసుకెళ్తారు. ఆ గాడి ఎక్కడికో తీసుకెళ్తారు. అదే మన హ్యాపీనెస్ మన చేతిలో ఉండాలి అంటే మనం లైఫ్‌లో చార్జ్ తీసుకోవాలి. సో, ఈ హీలింగ్ వీడియో అమ్మవారు నా ద్వారా మీకు డిఫరెన్స్ చేయాలి అని నన్ను ప్రిపేర్ చేసి మరీ ఈ వీడియో చేపిచ్చారు. సో, శాంతంగా వినండి. ఇది ఒక క్లుప్తంగా చెప్తున్నాను సో దట్ ఏమేముంది వీడియోలో అని తెలుసుకోవడానికి. నేనిప్పుడు మీకు సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, తర్వాత మన ఆహ్, అంతఃకర్మలు, తర్వాత దోషాలు, మలలు ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ చెప్పాక మనలో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌ని ఇవి వేరేగా ఊరికే ఒక కాన్సెప్ట్, క్యూరియాసిటీని సఫైస్ చేసుకోవడానికి అని కాకుండా దీన్ని ఇదంతా మనలో జరిగే ఒక ఆహ్, ఇంటర్నల్ సిస్టమ్స్ అనుకోండి. అప్పుడు మన ఫాల్స్ ఐడెంటిటీస్‌ని మనం పోగొట్టుకోవాలి అంటే, అది ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం కొంచెం క్లియర్ జేసుకోగలగాలి. అప్పుడే లేకుంటే లైఫ్ అంతా స్ట్రక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ హీలింగ్ వీడియోస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మీరు సెర్చ్ చేసుకోండి ఇంటర్నెట్‌లో ఆకాషిక్ హీలింగ్ లైవ్‌లో పీపుల్ లేకుండా ఆఫర్ చేయగలగడం అనేది చాలా కష్టమైన స్కిల్లు. అండ్ నాకు చెప్పినప్పుడు నేను గూడా చాలా భయపడ్డాను. రెసిస్ట్ చేశాను. అప్పుడు నాకు స్వామివారు ఏం చెప్పారు అంటే, శివయ్య 42 డేస్ అభిషేకం చేయమన్నారు. అదయ్యాక సుందరకాండ చదివిచ్చారు నా చేత. చదివిచ్చాక ఇప్పుడు చేయమని చెప్పారు. చేయమని చెప్పి నిన్న చేశాను. ఒక వీడియో చేశాను. చేస్తే భయపడుతూ నిజంగానే ఎందుకంటే నా ఎదురుగా కూర్చున్న వాళ్ళకి నేను చేపిచ్చేస్తా. చేంజ్ చేపిచ్చేస్తా. లేదు నాకు ఆన్‌లైన్‌లో చేసినా గూడా యాక్చువల్లీ అలానే గదా! ఆహ్, నేను ఓహో! ఇంతుందా నాకు హీలింగ్ ఎబిలిటీ ఇంతుందా అని తెలుసుకుంది గూడా ద్వారానే. సో, మనుషులు ఎదురుగా ఉంటే టక్కన కనేసుకుంటాం. వాళ్ళ రూట్ ప్రాబ్లమ్ ఏంటి అదంతా అని. కానీ ఫ్యూచర్‌గా ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ కర్మలుంటాయి. తద్వారా మనం తొలగించాలి అని ఎవరెవరు ఈ వీడియో చూస్తారో వాళ్ళు ఈ ఈవి ఈ ఈ కర్మల్ని మనం తగ్గించగలగాలి అని చెప్పగలిగే అది నాకు తెలిసి చాలా కష్టమండి. అయితే అమ్మ చెప్పారు కాబట్టి నేనది జంప్ చేశాను. నార్మల్‌గా 8 అవర్స్ నేను ఎదురెదురుగా కూర్చొని ఎవరికైనా ఒకవేళ చేసినా గూడా ఏమి ఉండదండి. ఎందుకంటే మా ఎనర్జీ సిస్టమ్స్ అంత ఇంప్రూవ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు. మొదట్లో హెడేక్ వచ్చేది. ఫస్ట్‌లో ఈ ఎనర్జీస్ అంతా హోల్డ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు వి ఆర్ ఫైన్. కానీ నిన్న 1 అవర్ చేశాను హీలింగ్. వస్తుంది రేపు రిలీజ్ అవుతుంది చూడండి. ఈ వీడియో చేయమన్నారు అమ్మ. అందుకని ఇది ఫస్ట్ రిలీజ్ చేసాక అది చేస్తా. ఈ చెయ్యి చూడండి బొబ్బెట్లా కట్టేసిందో. చూసారా? అవుపిస్తుందా? చూసారా అండి? కనిపిస్తుందా మీకు? అంత గట్టిగా అయిందా? అంటే అంత హెవీ ఉండిందనమాట. నేను చేసే పెండులం చాలా ఈజీగా ఉంటుంది తిరగడం. కనీసం 50 గ్రాములు కూడా ఉండదనమాట. అటువంటిది దాన్ని పట్టుకొని చేసేసరికి అంత బొబ్బగా వచ్చిందంటే ఎంత డెన్స్ ఎనర్జీస్‌ని అమ్మవాళ్ళు నా ద్వారా హీల్ చేసారో చూడండి చూసే వాళ్ళకి. సో, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు గాని సక్సెస్ బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి.
అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నేను తెలుగులో చేయలేకపోతున్నా. కాబట్టి దయచేసి ఇంగ్లీష్‌లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళా టైమ్ ఈజ్ రైట్ అయితే మళ్ళా నాకు పర్మిషన్ చెప్తే మళ్ళా తెలుగులో కూడా చేస్తా. అయితే చాలా ఈజీ తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తానండి. నేను ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను. సో మీరేం టెన్షన్ పడక్కర్ల. కొంచెం తెలుగు, ఇంగ్లీష్ వచ్చినా చాలు ఫాలో అయితారు. ఒక బెలూన్ పెట్టుకోండి. ఫస్ట్ నేను గ్రౌండింగ్ చెప్పిస్తాను. గ్రౌండింగ్ అంటే ఏంటండి, మన స్టెబిలిటీ కోసం అని చెప్పేసి మనం మన స్పైన్ నుంచి, లెగ్స్ నుంచి మన ఎర్త్‌లోకి మన రూట్స్‌ని పెరిగి ఇప్పుడు మనం ఒక బెలూన్ పైకి ఎగిరిపోకుండా కింద ఒక రాయేసి దానికి ఒక గట్టిగా ఏదైనా ఒక వెయిట్ పెట్టామనుకోండి ఎగిరిపోదు గదా! అట్లా ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఆకాశిక్ రికార్డ్స్‌లోకి ఓపెన్ చేస్తున్నాను అంటే ఏంటి అంటే అది మీ సోల్ రికార్డ్స్ కదా! సో ఎక్కడ ప్రొటెక్షన్ అంటే అది ఆహ్, ప్లేన్‌లో ఉంటాయన్నమాట ఈ రికార్డ్స్. సో నేను మీ యొక్క రికార్డ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ లేకపోతే నేను ఎలా రికార్డ్స్ ఓపెన్ చేయగలుగుతా? సో మిమ్మల్ని కూడా ఇండైరెక్ట్‌గా నేను ఆహ్, డివైన్ రెలమ్స్‌లోంచి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి అంటే ఒక పోర్టల్ ఓపెన్ అయింది గదా! ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి. ఇది మీరు, ఇది నేను. సో నేను మీ ఉన్న రికార్డ్స్‌ని ఓపెన్ చేసి మీ క్రౌన్ చక్రాలోంచి హార్ట్ చక్రాలోకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మీ హార్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి నా హార్ట్ ఇన్ఫర్మేషన్‌లోకి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అక్కడి నుంచి నేను ప్రాసెస్ చేస్తా. సో ఇలా ఉంటుందన్నమాట మా వర్క్. అప్పుడప్పుడు ఏమవుతుంది మీ క్రౌన్ చక్రా నుంచి నా నా క్రౌన్ చక్రాలోకి నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటా. అండ్ మీ యాక్సెస్ చేసే ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది? మీ యొక్క కార్మిక్ లేయర్‌లో ఉంటుంది. క్యాజువల్ లేయర్, 7థ్ లేయర్‌లో ఉంటుంది. సో డివైన్ నుంచి మీ ఆరాలోంచి మీ ఇన్ఫర్మేషన్ మీ హార్ట్‌లోకి తెచ్చుకొని అక్కడి నుంచి అంటే నేను ఎక్కడో దగ్గర మీది ఇట్లా ఓపెన్ చేసినట్టే కదా! సో ఆ ఓపెన్ చేసినప్పుడు మీ సోల్ పైకెళ్ళిపోతే అలా కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను గ్రౌండ్ చేపిస్తా ఫస్ట్. గ్రౌండ్ చేపిచ్చాక ఆహ్, ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ నేను డివైన్ రెలమ్స్‌లో యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఓపెన్ చేపిస్తున్నా. మీ రికార్డ్స్ ఓపెన్ చేస్తాను పర్మిషన్ ఇయ్యండి అని అడుగుతాను కదా! అడిగినప్పుడు అప్పుడు ఇది ఓపెన్ అయింది అంటే ఈ స్పిరిచ్యువల్ ఓపెన్ ఎనీ నెగెటివ్ ఫోర్సెస్ కూడా ఎంటర్ కావచ్చు కదా! హోస్ట్‌గా మీ మీద. ఓపెన్ అయింది ఇట్లా ఓపెన్‌లో ఉంది. ఏదైనా యాక్సెస్ చేయొచ్చు కదా! అందుకని నేనేం చేస్తానంటే ఒక షీల్డ్ పెడతాను చుట్టుపక్కల. ఈ చుట్టుపక్కల షీల్డ్ పెట్టినప్పుడు ఏంటంటే అంటే ఏం ఏం కమాండ్ ఇస్తాను? ఎనీథింగ్ అదర్ థాన్ డివైన్ రెలమ్స్ కాంట్ ఎంటర్ ఇంటూ మై ఎనర్జీ ఫీల్డ్ అని చెప్తాను. అండ్ నాకు పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి నాకు. అంతే. వేరెవ్వరు కాంట్ యాక్సెస్ యువర్ ఎనర్జీ ఫీల్డ్ అని సీల్ చేసేస్తాను. సో ఎవ్వరికీ మీరు పర్మిషన్ ఇయ్యట్లేదు. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము మీ దగ్గర నుంచి లాక్కోవడానికి లేదు కదా! సో అడిగి చేయడం. అది న్యాయం, ధర్మం. కొంతమంది ఏం చేస్తారు అంటే మీరు వాళ్ళని నమ్ముతున్నారు అని మేమేమన్నా మీ ఎనర్జీ స్పేసెస్‌లో గాని ఏదైనా ఇంప్లాంట్ చేసాము అంటే ఒక రకంగా మీరు ప్రేమతో లోబడి మమ్మల్ని ఉండడం వేరే ఆహ్, మీరేం చెప్తే అది నేను చేస్తాను అన్నట్టు ఉంటారు కదా కొంతమంది. అదేమవుతుందంటే వాళ్ళు కొన్ని అలా ప్లాన్ చేయొచ్చనమాట గౌరవత్తంగా. సో అలాంటివి చేయనీకుండానే కవచం చదవమని చెప్తూ ఉంటాం రోజు మేము. మిమ్మల్ని మీ ఎనర్జీ ఫీల్డ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. లేదంటే ఒక ఎనర్జిటిక్ ఫైర్ వాళ్ళని మీరు ఇమాజిన్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. సో అలానే ఇక్కడ కూడా ఒక ఎనర్జిటిక్ ఫైర్ వాల్‌ని నేను మీకోసమని ఫీల్డ్ పెట్టి నేను డివైన్ ఇద్దరే మీలో ఎనర్జీలోకి ఎంటర్ కావచ్చు. ఇంకా ఏ నెగెటివ్ ఫోర్సెస్ జరగదు. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు అన్నట్టు మనం డిక్లేర్ చేసి ఇంటెన్షన్ గాడ్‌తోనూ మనం ఎనర్జీ స్పేసెస్‌తోనూ తర్వాత మీ రికార్డ్స్‌ని ఓపెన్ చేస్తా. రికార్డ్స్‌ని ఓపెన్ చేయడం అంటే మీ ఆకాశిక్ రికార్డ్స్, సోల్ రికార్డ్స్ అన్నమాట. మీ కర్మ అంతా ఆ రికార్డ్స్‌లో రాసుంటుంది అంటారన్నమాట. చిత్రగుప్తునికి వీళ్ళకి కొంచెం దగ్గరలో సంబంధం ఉందండి. కానీ చిత్రగుప్తులు కాదు వీళ్ళు. వాళ్ళ ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు. సో, ఆ రికార్డ్స్‌లో కొన్ని సార్లు మనకి రికార్డ్స్‌లో వాళ్ళు కూడా రికార్డ్ కీపర్స్ ఉంటారన్నమాట. వాళ్ళేంటంటే 1 to 1 ఇప్పుడు మనం కర్మ రాయంగానే డింగ్ 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 అని చెప్పి వాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు ఆకాషిక్ మాస్టర్స్ ఉంటారు. ఆకాషిక్ టీచర్స్ ఉంటారు. టీచర్ అంటే ఏంటి? మన స్కూల్‌లో టీచర్, ఒక టీచర్ 10 మంది స్టూడెంట్స్. అట్లా మనకి ఒక కార్మిక్ లెసన్ నేర్పించాలి అన్నప్పుడు ఒక్క టీచరు ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో వాళ్ళు స్పెషలైజేషన్ ఉంటే, ఆ టీచర్ వచ్చి 10 మంది సోల్స్‌కి నేర్పిస్తారన్నమాట. సో, ఆకాషిక్
లైబ్రరీ రికార్డ్ కీపర్ వచ్చి మనకు 1:1 ఉంటే, టీచర్ అనేవాళ్ళు 10 మందికి ఒకరు, 20 మందికి ఒకరు అట్లా ఉంటారనమాట. మాస్టర్స్ అనేవాళ్ళు ఇంకా వాళ్ళ గొంతు ఇంకా గంభీరంగా ఉంటదండి. అండ్ వాళ్ళు ఎప్పుడో గాని రారు మనకి యాక్సెస్ చేయడానికి. నాకు గూడా రారండి. అలా వాళ్ళలో గూడా హైరార్కీస్ ఉంటాయన్నమాట. అయితే మనం కాల్ అపాన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ నాకు గాని ఎనీ ఒక వెరీ హై ప్రాబ్లమ్ ఉంది. అండ్ నేను ఆకాషిక్ మాస్టర్స్‌ని రమ్మంటున్నాననుకోండి హీల్ చేయమని చెప్పడానికి. అప్పుడు వాళ్ళొస్తారనమాట. అయితే నేనేం చేస్తానంటే, నాకు జనరల్‌గా ఆకాషిక్ రికార్డ్ హీలర్స్‌కి ఆహ్, దేవుళ్ళతో మాట్లాడే అందరికీ జరగదండి. కొంతమందికి జరగొచ్చు. 1 ఇన్ మిలియన్ అంటారు. మరి మా టీచర్ చెప్పడం. నేను యూఎస్‌లో నేర్చుకున్నానండి సర్టిఫికేషన్ ప్రోగ్రాము. లిసా బర్నెట్ అనే ఆవిడ దగ్గర. ఆహ్, ఆవిడ చెప్పడం ఏంటి అంటే, 1 ఎవరికో ఎవరికో ఒక్కళ్ళకి జరగొచ్చమ్మా ఇట్లా అని చెప్పారనమాట. ఇట్లా ఏంటండి నాకు దేవతలు గొంతులు ఇనిపిస్తున్నాయి. దేవుళ్ళు గుళ్ళకెళ్తే వాళ్ళు కనిపిస్తున్నారు. కొంచెం మంత్రసిద్ధి ఉన్న టెంపుల్ గాని, ఇండ్లకి గాని వెళ్ళాను అంటే నాకు ఆ దేవుళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా ప్రసాదాలు సరిపోవట్లేదనో, ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదని వాళ్ళ చెప్తున్నారండి. మరి ఏంటి ఇదంతా? ఒక పక్క చచ్చిపోయిన వాళ్ళతోనూ మాట్లాడగలుగుతున్నా, ఓ పక్క ఆహ్ యానిమల్స్‌తో అట్లాంటి సోల్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా, సరే ఇదంతా రికార్డ్స్ ఉన్నాయి అని అనుకుంటే దేవతలతో గూడా మాట్లాడగలుగుతున్నా ఏంటండి అనంటే, కొంతమందికి జరుగుతుందమ్మా. నువ్వు క్వెషన్ చేయకుండా ఫాలో అయ్యి సరెండర్ అయిపో అన్నారు. అది నేను 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో ముందర అడిగిన క్వెషను. సో, ఇంక నేను అప్పటినుంచి ఓకే అనుకున్నా. కానీ ఇప్పుడు ఆమె ఇంకొక డిఫరెంట్ స్పేస్ అండి. సో, ఇప్పుడు వాళ్ళతో నాకు అనుబంధం బాగా వచ్చేసింది అనుకుంటున్నాను కాబట్టి, కొన్ని సార్లు నాకు కొంచెం కష్టమైన కేసెస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ భూతాలు, ప్రేతాలు ఇలాంటివి గట్టిగా పట్టేసుకున్నాయన్నమాట కొన్నిసార్లు మనల్ని. అవి కట్ చేయాల్సొస్తది మనకి. అప్పుడు చైన్ వస్తదండి మనకి. అది చాలా ఇన్విజిబుల్ కార్డ్స్ ఉంటాయి. అప్పుడు నేను ఆ అమ్మ వారాహిని గాని, దుర్గమ్మని గాని పిలుస్తాను. స్వామి నాకు భయమేసినప్పుడు శివయ్యని, విష్ణుమూర్తిని పిలిచి స్వామి కొంచెం కట్ చేయండి. నాకిది భయమేస్తుంది. అట్లా చెప్తా. వాళ్ళు కొంచెం భయానకంగా కనిపిస్తారు మనకి. నేను సైకాలజీ హ్యాట్ ఏసుకున్నప్పుడు ఇవన్నీ నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చూసాను కాబట్టి నమ్మాల్సొస్తుంది. ఇట్లా పొరలాగుంటారు. బ్లాక్ కలర్‌లో అని ఉంటారు. అలా అంతా చాలా చాలా కళ్ళు పెద్ద పెద్దగుంటాయి. జుట్లంతా ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళేసుకొని అలా కొంచెం భయానకంగా ఉంటారండి. మన ఇంటి ముందు దిష్టి బొమ్మలు పెడుతుంటారు చూడండి. కొంచెం కొంచెం అలా గూడా ఉంటారు కొన్నిసార్లు. సో, అలా రకరకాల ఉంటాయన్నమాట ఎంటిటీసు. కొన్ని కొన్ని పాకులు, జేళ్ళు లాగుంటాయి. ఇలా క్రియేచర్స్, క్రాలింగ్ క్రియేచర్స్ ఉంటాయి. ఇంప్స్ ఉంటాయి. ఏవేవో ఉంటాయన్నమాట. పీపుల్స్ చక్రాస్‌లో గాని, ఆరాస్‌లో గాని అంతు వింతకు లేని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. లేదా అన్‌ఫిట్ స్ట్రక్ అయిపోయి ఉంటాయి జీవితం. అలా అంతా ఉంటాయన్నమాట వీళ్ళకి. సో, అవి కట్ చేయాలన్నప్పుడు నేను వాళ్ళని కాల్ అపాన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరికి అది జరగదండి. కొంతమందికి ఉంటుందన్నమాట. ఫెటీగ్‌గా, డ్రైన్డ్‌గా ఉంటే అలా. సో, అప్పుడు నేనది కాల్ అపాన్ జేస్తా. మీరేం జేస్తారు అంటే నేను ఏది జేసినా గూడా బెస్ట్ వే ఏంటంటే ఒక బెలూన్ బెట్టుకోండి. ప్రతిసారి నా పెండులమ్ ఎంతుందో గ్రూప్‌ది అంత రిలీజ్ అయ్యేటప్పుడు సర్కిల్‌లో రొటేట్ అవుతుంది. ఒక్కసారి ఎనర్జీ రిలీజ్ అయిపోంగానే అదే కొంచెం యాంటీ క్లాక్ వైస్ అంటే ఎనర్జీని ఇప్పుడు మనం ఈ ఎనర్జీని నేను లాగేసాను. ఒక బ్లాక్ ఎనర్జీ ఉందనుకోండి ఎక్కడైనా. దాన్ని ఎత్తేసాను. అప్పుడేం జేస్తాను, ఆ ఎనర్జీ పాకెట్స్ అంతా అట్లా కొంచెం ఖాళీలుంటాయి గదా! ఆ ఖాళీని నేనేం జేస్తానంటే, ఏ ఎనర్జీతో అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ ఎనర్జీతో ఫిల్ జేస్తాననమాట. అంటే సక్సెస్ ఎనర్జీ కావాలి అంటే సక్సెస్‌ని ఫిల్ జేస్తా. నాకు మ్యారేజ్ కావాలి అనుకుంటే మ్యారేజ్ ఎనర్జీ ఫిల్ జేస్తా. సో, ఆ బ్లాక్ తొలగిపోవడానికనమాట. సో, తద్వారా మీకు ఆ పని జరుగుతుంది అనే నమ్మకం అన్నమాట. చాలా మందికి జరిగిందండి. హ్మ్. మీకు కూడా జరుగుతుంది. కాపోతే కొన్ని క్లాసెస్ ఉంటాయన్నమాట. అవేంటో చెప్తాను. సో, ఒక బెలూన్ పెట్టుకొని ఆ ఎనర్జీని మీరు బ్లో చేయండి. నేను క్లియరింగ్, రిలీజింగ్ అన్నప్పుడల్లా మీరు బ్లో చేయడానికి ట్రై చేయండి ఎనర్జీని. ఫుఫ్ ఫుఫ్ అని మీరు మెమోరీస్ ఒస్తాయి. ఆ మెమోరీస్‌ని మీరు గుర్తు చేసుకొని బెలూన్‌లోకి బ్లో చేసి పాప్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బెలూన్ లేకపోతే ఇమాజినరీగా ఒక బెలూన్ మీ ఒక ఇమాజినరీ బెలూన్ ఉందనుకోని, ఆ బెలూన్‌లోకి ఫుఫ్ 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 అని మీలో ఉండే ట్రామాని, పెయిన్ అంతటిని దాంట్లో రిలీజ్ చేసి పాప్ చేయండి ఇట్లా. ఇట్లా చప్పట్లు కొట్టండి. పాప్ అయినట్టు ఫీల్ అవ్వండి. చేసి ఆ ఎనర్జీ అంతా గాల్లోకి కలిసిపోయింది కదా!
రీసైక్లింగ్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ అన్నట్టు అనుకోండి అనమాట. ఇది ఖచ్చితంగా చేశారు అంటే, మీరు ఇన్నారంటే మీకు అంత ఎఫెక్ట్ ఉండదు. ఇలా పార్టిసిపేట్ చేసి యూ ఆ హీలింగ్ ని మీరు రియల్ చేసుకోండి. ఎందుకని అంటే నాకు ఇది ఒక గైడెన్స్ దట్ మీకు చేయాలి అనేసి. వన్ ఆఫ్ ద రీజన్స్ బీయింగ్, ఇప్పుడు మీరు నాకు ఒక 10 మంది వచ్చి నాకు చేయండి ఒక రోజు అంటే కూడా నా దగ్గర ఎనర్జీ ఉండదండి. ఇది చాలా పయస్ వర్క్. రోజు నేను ఒక్కటి లేకపోతే ఇద్దరికి చేయగలుగుతాను అంతే. అందుకనే జనరల్ గా ఈ ఆకాశిక్ హీలింగ్ అనే వాళ్ళు మీరు బయట రేట్ చూసారు అంటే 30,000 పర్ సెషన్, 40,000 పర్ సెషన్, 10,000 పర్ సెషన్, 15,000 పర్ సెషన్, ఇలా రకరకాల ప్రైజెస్ చెప్తారండి. నేను తీసుకుంటాను, తప్పు అబద్ధం చెప్పను, నేను తినాలి కదండి. సో కాకపోతే నేను చాలా చేసి 1-2 దగ్గర మాత్రం పైసలు తీసుకుంటాను. అండ్ వాళ్ళు ఎంత చెప్తే అంత నేను చెప్తాను. చెప్పాక వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత తీసుకుంటాను అనమాట. మన దేవుడికి తెలుసు కదండి మనం ఎంత ఇవ్వగలుగుతాము అనేసి. దాని ప్రకారమే నాకు చెప్తారు ఇంత తీసుకునే వాళ్ళ దగ్గర అని. ఆ రేంజ్ చెప్తాను. అప్పర్ రేంజ్ ఎంత అండి, లోయర్ రేంజ్. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర ఆ పైసలు తీసుకోలేదు అనుకోండి, లేదా ఒక కార్మిక్ డెట్ లాగా తయారవుతుంది. కార్మిక్ డెట్ అంటే ఏంటి అంటే, నేను మీకు ఏదో చేశాను, ఇప్పుడు నాతో ఫ్రీగా చేపిస్తుంటారు కొన్నిసార్లు. అదేంటి అంటే వాళ్ళు నాకు ఏదో జన్మలో ఏదో చేశారు, ఆ రుణం ఇప్పుడు నేను ఎలా తీర్చుకుంటున్నానంట అంతే. అదేదో నేనేదో నాకు గొప్ప కాదు, మీరు నాకు ఆ రుణం తీర్చిన భాగ్యం ఇచ్చారు, అలా తీసుకుంటాను అనమాట. కొన్నిసార్లు డబ్బులు తీసుకోండి అంటే మీరు నాకు రుణం లేదు, కానీ నాకు వేరే జన్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు వేరే జన్మ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉందనుకుంటే ఈ ఒక 10,000, 20,000, 30,000 ప్రాబ్లం వల్ల 24 గంటలు నాకు మీరు ఒక ఇస్తూనే ఉంటారు అనమాట. అంటే అది ఎందుకు ఇస్తున్నారో తెలియదు, కానీ నాకు ఇప్పుడు ఇస్తూనే ఉంటారు పైసలు కానీ, సపోర్ట్ కానీ, ఏదో ఒకటి. అలా ఎందుకు ఇంక దాని కట్ చేయడం, ఆ మెమరీస్ ఎందుకు అలంతా అనేసి ఇద్దరికి డెట్ లేకుండా ఉండే అంత పైసలు నేను అడుగుతుంటాను అనమాట. కానీ లిమిట్ లో, మరి టూ మచ్ గా అలా మిమ్మల్ని డ్రైన్ చేసి మీరు ఏడుస్తూ నాకు డబ్బులు ఇస్తే నేను ఏం చేసుకోవాలి దాంతో? నాకు అది మళ్ళీ నెగిటివ్ కర్మ కదండి. సో ఇంత ఇవ్వండి, ఇంట్లో మీరు ఎంత ఇవ్వగలితే అంత అన్నట్టు తీసుకుంటుంటా. కానీ చాలా ఫ్రీ కేసులు కూడా చేస్తుంటానండి నేను. అయితే జెన్యూన్ గా ఉండాలన్నమాట. కొంతమంది ఉంచుకొని లేదంటారు, అలా కూడా వస్తున్నారండి ఈ మధ్య. బట్ అమ్మ తెలుసు కాబట్టి వాళ్ళకి కొంతమంది నాకు వాళ్ళని సబ్జిగేట్ చేయాలి, నా మాట వినేటట్టుగా మీరు నాకు ఒక మంత్రం ఇవ్వండో, లేదా ఒక తంత్రం చేయండి, లేదంటే ఒక హోమం చేయండి, లేదంటే ఒకటి. ఏమండి నేను అలా చేయనండి, నన్ను అలా అడగద్దు ప్లీజ్. నేను ఇది ఒక పయస్ వర్క్ లాగా చేస్తున్నాను. సో మీలో ఉండే కర్మని మీరు పోగొట్టుకోవడానికి, మీలో ఉండే కోపాన్ని, మీలో ఉండే ప్రైడ్, ఈగో, అటాచ్మెంట్ వీటిని తగ్గించుకొని, లేదా జెన్యూన్ గా మీరు ఒక వౌ చేసి దాంట్లో కష్టపడుతూ ఉంటే అవి తొలగించడం కోసమని నేను ఇలా చేస్తున్నాను. కానీ ఎవరినో ఒకరిని, ఆ ప్రొఫెషన్ నాది కాదండి. నేను సబ్జిగేట్ చేయడము, లేదు పక్కన వాళ్ళని మీకోసం మంచి జరగాలని, పక్కన వాళ్ళకి చెడు జరగాలి అని అలా అంతా నేను చేయనండి. సో ప్లీజ్ డోంట్ మేక్ సచ్ రిక్వెస్ట్ టు మీ. నేను ప్రేమ, నాకు అందరూ ప్రేమ కావాలి, అందరినీ మనం ప్రేమించాలి. ఎందుకంటే అమ్మకు అన్కండిషనల్ ప్రేమ ఉంది కాబట్టి నేను అందరికీ ప్రేమ చేయాలి అనుకుంటాను అంతే. సో అది నా ఒక తత్వం. సో మీరు నెక్స్ట్ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఫోర్ ఫ్రంట్ కి తెచ్చుకోండి. మీరు ఫోర్ ఫ్రంట్ కి తెచ్చుకున్నారు అంటే అది మీరు బాగా మెమరీస్ వస్తాయి. ఆ మెమరీస్ అంతా బెలూన్ లో బ్లో చేయండి. ఆ బెలూన్ లో బ్లో చేయడం వల్ల ఆ పెయిన్ పోయిస్తుంది. అప్పుడు ఇది ఎంటీ అవుతుంది. ఎంటీ అయినప్పుడు నేను మళ్ళీ మీకు సక్సెస్ ఎనర్జీని ఫిల్ చేస్తాను. చేసినప్పుడు మీ మూమెంట్ వస్తుంది లైఫ్ లో. మూమెంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? 2 థింగ్స్ చేయాలి. ఇంతకుముందు మీరు ఏదైతే స్టాప్ చేయాలి, స్టాప్ అయిపోతున్నాను అనుకుంటారో, ఈ హీలింగ్ రియల్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు గ్రూప్ లో ఉంటాయి కాబట్టి ఏంటి డిఫరెన్స్ గ్రూప్ కి సింగులర్ కి అంటే, గ్రూప్ లో నేను ఎనీ సినారియోని, అన్ని సినారియోస్ హీల్ చేస్తా. గ్రూప్ లో మీ సినారియో పర్సనల్ గా వచ్చినప్పుడు మీ సినారియో ఒకటే హీల్ చేస్తా. ఏముందండి, లేకపోతే మీ సోల్కి తెలుసు కదా. సో ఏ దానికి హీల్ చేసుకోవాలో దానికి తెలుసు. కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇదేదో సోది పెండలం తిప్పుతా ఉంది అనుకుంటే మీకు ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది నేను కొంచెం 1 అవర్ నేను చూసుకుంటాను, కానీ నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటాను, చాలా నాకు ఈ అవమానాలు సక్సెస్ లేక అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని టైం పెట్టండి. అని మీకు ఏమేమి మెమరీస్ వస్తున్నాయో అదంతా బెలూన్ లోకి బ్లో అవుట్ చేసి పాప్ చేయండి. చేశాక అప్పుడు నేను మీ పాస్ట్ ని
హీల్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్రెజెంట్ లైఫ్ లో మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్టు అవుతారు అనమాట. ఎందుకంటే నేను చెప్పే వర్డ్స్ లో ఎనర్జీ కోడ్ అయి ఉంటుంది. సో వర్క్ అవుతాయి అనమాట. అదే కదా చెప్పాను కష్టం అని చెప్పి, అలా అనమాట. సో రికార్డ్స్ ఓపెన్ చేస్తాను ఫస్ట్. చేసి మీకు ఈ హీలింగ్ అంతా చేసినప్పుడు బ్లోర్ చేయండి. కార్డ్స్ కట్ చేస్తున్నాను అంటే మీ వీపు నుంచి, మెడ నుంచి, వెనక నుంచి కార్డ్ని కట్ చేసినట్టు ఊహించుకోండి. కర్సెస్ నేను బర్న్ చేస్తున్నాను అన్నప్పుడు నాకు ఇలాంటి ఖర్చులు ఉన్నాయి, దానివల్ల నేను ముందుకు పోలేకపోతున్నా, దాన్నంతా నేను బర్న్ చేస్తున్నా, నేను ఆ ఎనర్జీ ఎమిట్ చేసినప్పుడు మీరు బర్న్ చేస్తున్నట్టు ఊహించుకోండి. సో రిలీజ్ అంటే రిలీజ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. మీరే రిలీజ్ చేయండి. ఫుఫ్ అని ఊదుకొని బెలూన్ పగలగొట్టి. కట్ అంటే కట్ చేసుకోండి. బర్న్ అంటే బర్న్ చేయండి. రీసైక్లింగ్ ఫర్ అంటే వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. అన్నప్పుడు అది వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి అని ఊహించుకోండి. బ్లెస్ చేస్తున్నారు మీ యాన్సిస్టర్స్ అంటే ఎవరో ఒక పూల్ ఆఫ్ యాన్సిస్టర్స్, మీ అమ్మ నుంచి, తాత నుంచి, ఇంత పెద్ద తరం ఉంటుందండి. 1024 అట్లా అంత ఉంటారు అంట. మనకిద్దరు, మన అమ్మ నాన్నకి ఇద్దరు, మన నాన్నమ్మ అమ్మ సైడ్ వాళ్ళు ఒకరు, మన అమ్మమ్మ సైడ్ వాళ్ళు ఒకరు, అలా వాళ్ళందరూ కలిసి మన పితృలు అవుతారు, చచ్చిపోయిన వాళ్ళు. సో వాళ్ళందరూ ఒక పెద్ద సమూహం, వాళ్ళ నుంచి ఒకరు వచ్చి మనల్ని బ్లెస్ చేస్తున్నారు అన్నట్టు ఊహించుకోండి. ఒకవేళ మీ పితృలు వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అని చెప్తే. సో ఇలా మీరు ఎంత రియల్ గా ఫీల్ అయ్యి చేస్తే అంత హీలింగ్ వర్క్ అవుతుంది. ఒక 2-3 సార్లు మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు కొంచెం వారానికి ఒకసారి అలా మీరు వింటూ ఉంటే ఒక 2-3 టైమ్స్ తర్వాత మీకు అది సిమెంట్ అయిపోతుంది. అయిపోవడం ఏం చేంజెస్ కనపచ్చు అంటే, ముందు ఏదైతే రెసిస్ట్ చేస్తారో అది ముందు ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఏదైతే మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీకు దారి కనిపిస్తుంది. కానీ మీరే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకని కర్మ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మీరు అప్పుడు ఒకసారి ఒక లైఫ్ లో ప్రైడ్ గా యాక్ట్ చేసినప్పుడు ఈ లైఫ్ లో అది ప్రైడ్ గా కాక హంబుల్ గా యాక్ట్ చేయాలి. అప్పుడే అది జీరో అవుతుంది. సో ఇప్పుడు ప్రైడ్ గానే ఉన్నప్పుడు నేను మీ హీలింగ్ వల్ల ఆ ప్రైడ్ ని తీసేస్తా, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ని తీసేస్తా. అప్పుడు మీరుగా ఉంటారు రాగా. ఆ రాలోంచి మీరు ఇప్పుడు హంబిలిటీ నేర్చుకోవాలి. అంటే ఎంత ఎదుగునా నేను అణిగే ఉండాలి, చాలా నమ్రతగా ఉండాలి అన్నట్టుగా. ఆ నమ్రతనాన్ని మీరు మిమ్మల్ని ఇంబైబ్ చేసుకొని కొంచెం మెల్లగా మాట్లాడుతుంటే కర్మ కంప్లీట్ అయిపోతుంది. యాస్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. ఎంత మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారంటే నేనే అలానే ఉన్నాను అన్నట్టు. నేనే ఒకప్పుడు ఎంత కోగురుగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఎంత సాఫ్ట్ గా మాట్లాడదు అని మీరే అనుకుంటారు చూసారా, అప్పుడు మీ కర్మ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఆ సిచ్యువేషన్ మీ నుంచి దూరం అయిపోతుంది ఆటోమేటిక్. అది సైన్ అనమాట, మీ కర్మ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి. సో అలా మీరు చూసుకోవచ్చు అనమాట, ఎలా చేంజెస్ వస్తున్నాయి నాకు హీలింగ్ లో అని చెప్పి. సో ఒకటేంటి, ముందు నేను ఏం చేయగలగలేనో అది చేయగలుగుతున్నా. 2 కొంచెం పాజిటివ్గా ఉంటాను, కొంచెం నా మైండ్ క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. తర్వాత 3 నాకు గైడెన్స్ వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. 4 ఒకవేళ ఏదైనా నేను చెప్పింది జరగలేదు అంటే, ఒకప్పుడు ఎంతో కోపము అట్లా నెగిటివ్ ఎమోషన్స్ వచ్చేవి, ఇప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయడం మొదలెడతాను, సరెండరింగ్ అవడం మొదలెడతాను. నెక్స్ట్ వచ్చి ఇవి ఫిజికల్ చేంజెస్. ఓకే, అండ్ ఇన్ దట్ ప్రాసెస్ సక్సెస్ వచ్చేస్తుంది మీకు. అదే సక్సెస్ లేదా వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిజైర్డ్ అవుట్కమ్. ఇది ఒక 20% అండి. 25-30 అనుకోండి. పోనీ 50% నేను హీల్ చేసిన విషయం వల్ల ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మొత్తం మీరు నిజంగా ఇంటర్నలైజ్ చేసుకొని ఒక లైవ్ సెషన్ లో నా ముందు కూర్చుంటే ఎలా మీరు తీసుకుంటారో అలా మీరు తీసుకోవడం వల్ల ఒక 30-40-50% క్లియర్ చేయొచ్చండి. నెక్స్ట్ 25-30% వచ్చి మీ యాక్షన్స్. ఇంతకుముందు రెసిస్ట్ చేస్తారు, ఇప్పుడు అది చేస్తారు. అంటే ఇంతకుముందు నేను ఒకవేళ ఇప్పుడు నేను ఎట్లా యూట్యూబ్ వీడియో చేయమని చెప్పారు అమ్మ నాకు, నేను రెసిస్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు చేస్తున్నాగా అలా అనమాట. చేయగలుగుతాం. ఫస్ట్ భయపడతాం, చేస్తాం, మొదలెడతాం. అది చేస్తున్నప్పుడు ఆ కర్మ పోయిస్తుంది అనమాట. నెక్స్ట్ అనవమలని చెప్పాను, అది అమ్మవారి గ్రేస్ ఉంటే తప్పిస్తే పోదు. దానికోసం మనం సాధన చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని ఖచ్చితంగా మీరు నమ్ముకున్న ఇష్టదేవతని ఐదర్ ఒక దుర్గా సప్సతో అలా ఒక సాధన అనమాట, హనుమాన్ చాలీసా లేకపోతే ఒక రుద్రం నమ్మకం చమ్మకం అలాంటివి చేయడం, లేదో ఒక శ్రీ విద్య ఉపాసన చేయడమో, లేదంటే ఒక చండీ విద్య స్తోత్రాలు, ఇట్లా పంచాంగ సేవనం అంటారు కదండి, స్తోత్రము, కవచము, దళము, ధ్యానము, హృదయము, అట్లా 5 సహస్రము అట్లా అంటారు కదా, అలాంటివి చదవడము ఒకసారి, లేదంటే మంత్ర జపం చేయడము 1 లక్ష దాకో, మూల మంత్రము
అలా రకరకాల వేలో మంత్ర సాధన చేయాల్సొస్తది మీరు. ఎందుకు? దేవత అనుగ్రహం కోసం. అది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకోండి. అలా ఇన్ అనుకుంటాం గానియండి మనం దేవుడికి ఏదో 1 అవర్ చేస్తున్నాము అని. మనం థింక్ చేసి ఫెయిల్ అయ్యామని బాధలు పడుతూ ఎందుకిలా అయిపోయింది నా జీవితం. ఇదంతా టైంని మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఎంత టైం పడుతుందో మనం దేవుడికి పూజ చేసేది అంతకన్నా తక్కువ టైం పడతది. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా సాధన లేకపోతే ఒక టైం పెట్టుకొని ఫిక్స్‌డ్ టైము. ఆ ఫిక్స్‌డ్ టైంలో నేను ఏది తెప్పిస్తే ఇదే చేస్తానన్నట్టు అంతా కాకపోతే 5 నిమిషాలే అన్నట్టు అనుకోని 5 నిమిషాలు కూర్చున్నాక ఎట్టో మనం మొత్తం కంప్లీట్ చేస్తాం. అందుకనే ఇష్ట దేవతను పెట్టుకోండి. ఒక్క దేవతను పెట్టుకోండి. ఆ దేవతను చేసుకుంటూ పోండి. అప్పుడు మీకు వాళ్ళతో రిలేషన్ బిల్డ్ అయితది. సరేనా? సో, ఇలా మీరు చేస్తునేటప్పుడు ఆ కర్మ నుంచి రిలీజ్ చేయగలుగుతారండి. ఓకేనా? సో, ఇంగ్లీష్ ఇది వల్ల నేను ఇంగ్లీష్‌లో తెలుగులో చేయకపోవచ్చండి ఇప్పుడు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కొంచెం కూడా ఫాలో అయితే రిలీజ్ చేసే వీడియో చూడండి. చూసి ఆహ్, ఆ సక్సెస్ హీలింగ్ వీడియో, ఆకాషిక్ సక్సెస్ హీలింగ్ వీడియో అని ఉంటది. అది 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 విని బెలూన్ పక్కన పెట్టుకొని ఒక ప్యాకెట్ పెట్టుకోండి. అట్లట్లా మీరు ఎంతెంత చేయగలిగితే అంతంత బ్లోడ్ చేయండి. ఒక 1 వీక్ టైమ్ ఇయ్యండి. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. రోజు చూడొద్దు. తల తిరుగుద్ది. ఒక రోజు. ఒకవేళ మీరు చేశాక బాగా మీకు పక్క రోజు ఏమైనా కొంచెం డ్రైన్డ్‌గా తల తిరుగునట్టు, వాంతులొస్తున్నట్టు, మోషన్స్ వచ్చినట్టు, అలా కొంచెం నిద్రపోవాలి, టైర్డ్ అనిపించినట్టు అలా అనిపిస్తే ఏం భయపడొద్దు. మంచి సైన్స్ అవన్నీ. మీలో ఉండే కర్మ తగ్గింది. మీరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు అని అర్థం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి ఇన్‌స్టంట్ రిజల్ట్ కనబడుతది. కొన్నిసార్లు అది వచ్చి ఆరాస్ నుంచి సీప్ అయింది కాబట్టి 7 లేయర్స్ ఆఫ్ ఆరాలోంచి బయటికి పోవడం కొన్ని కొన్ని జరుగుతాయి. అప్పుడు కొంచెం ఒక 1 వీక్, 10 డేస్‌లో మీకు చేంజెస్ బాగా కనబడతాయి. సో, చూడండి ఒక సెషన్ తర్వాత అందుకే 1 వీక్ వెయిట్ చేసాక మళ్ళీ ఇంకోసారి అట్లా చూడండి 3 వీక్స్. అందులో యూ షుడ్ సీ సమ్ సాలిడ్ చేంజెస్. ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా డౌట్‌లుంటే మెసేజ్ చేయండి. నా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. నేను మెసేజ్ వేస్తాను. కాబట్టి అండ్ నా యొక్క ఇంటెన్షన్ ఫర్ డూయింగ్ దిస్ హీలింగ్ సెషన్ ఏంటి అంటే ఇంత ధైర్యం చేసి ఆహ్, ఒక్కరికైనా ఈ వీడియో చేరుతుంది అని. ఎవరైతే అమ్మ డివోటీ అయ్యుండి బాధపడుతున్నారు సైలెంట్‌గా డబ్బులు పే చేయలేక చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళకి ఒక్కళ్ళకి రీచ్ అయినా నేనది అండ్ ఆ ఒక్కళ్ళు కంప్లీట్‌గా ఈ వీడియో యుటిలైజ్ చేసుకొని తన లైఫ్‌ని తను సరి చేసుకుంటే నాకు చాలా ఆనందం. అంత ఆనందం అంటే మీరు ఒకవేళ నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారంటే ఎంత ఆనందం అంత ఆనందం. అదే 10 మంది చేశారు అంటే నేను ఇంక 10 చేస్తాను ఇలాంటి వీడియోలు. సో, ఉండే టాపిక్‌లన్నీ చేస్తాను. ఏం బాధ లేదు నాకు. చేయడంలో తప్పే లేదు. మీరు యూజ్ చేసుకోవాలి. మీ లైఫ్‌ని మీరు సరి చేసుకోవాలి. మీ అణవమలని మీరు క్లియర్ చేసుకొని, మీ దోషాలను మీరు క్లియర్ చేసుకొని, అమ్మ సాంగత్యం అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చేసేది నేను, చేయించేదెవరు? అమ్మే. అమ్మ, స్వామి, ఈశ్వరుడు. వీళ్ళిద్దరు లేకపోతే నేను ఇంత ధైర్యం చేసి ఇవి చేయను. కాబట్టి ఇదేదో నేను అనుకోకొద్దు. మీ ప్రేయర్స్‌లో ఏదో ఒక రకంగా రెస్పాండ్ చేయాలి. అమ్మ నన్ను చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిమ్మల్ని సర్వ్ చేయడానికి. ఇం ఇం ఇంకొన్ని రోజులు పోతే ఇంకొకరు. సో, మీ సాధన మీ స్ట్రెంత్ ఉందంటే నాలాంటోళ్ళు 50 మంది మీ లైఫ్‌లో వచ్చి మీకు డిఫరెన్స్ చేస్తారు. మీరేమి డబ్బులు ఇవ్వకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం అది కాదు. ఆహ్, ఎలా సపోర్ట్ చేయొచ్చు నన్ను అంటే ఆహ్, ఒకప్పుడు అంటే నేను మీరిచ్చే పైసల మీద నేను డిపెండ్ అయ్యేదాన్ని కాదు కాబట్టి ఆహ్, అంతగా నాకేం ఫోర్స్ లేదు. కానీ ఇప్పుడు ఇది నా జీవన ఉపాధి కాబట్టి ఆహ్, ఎప్పుడైనా మీకు అనిపిస్తే కంట్రిబ్యూట్ చేయండి. ఆహ్, ఆహ్, మిగతాది అమ్మ చూసుకుంటారు. అంతేనండి. వేరే నాకు దీనిలో పెద్ద ఐ డోంట్ హావ్ ఎనీ సెకండ్ డౌట్స్ ఆర్ సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఆహ్, ఇది కాకుండా ఇలా చేస్తున్నప్పుడు మీకంతా ఇంకా పర్ఫెక్ట్‌గా హీలింగ్ జరగాలి అని నన్ను ఇప్పుడు అభిషేకం చేస్తున్నాను కదా! మళ్ళీ నెక్స్ట్ 42 డేస్ నేను గూడా దుర్గా సప్తశతి చదువుతానండి. అమ్మ పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ. చదివాక హోమం గూడా రోజు చేయమంటున్నారు. చండీ హోమం కాదు. దేవతా హోమము. అది గూడా కుంభమేళా ముందు చేపిచ్చారండి నన్నట్లే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటున్నారు. నేనే రెసిస్ట్ చేస్తున్నాను. చాలా టైం అవుతుంది అన్నట్టు. కొన్ని రోజులకి సెట్ అవుతానండి. అది ఎందుకు అంత చేయిస్తున్నారు నా చేత అంటే, నాకు పవర్ పెరిగి మీకు తొందరగా మంచి జరగాల అని. అంటే ఇంకెంత ఇష్టమో చూడండి మీరంటే అమ్మకి.
అది నాకు చాలా ఆనందం వేస్తుందండి. ఎంత ప్రేమ ఉంటే గాని అలా చేయనీరు కదండి. అమ్మ ప్రేమ చాలా గ్రేట్ అండి. అది మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. మీరెంత బాధపడుతున్నా మీరు ఒంటరి అనుకోవద్దు. మీ టాపిక్స్ రాయండి. మీ పెయిన్స్ రాయండి కమెంట్స్‌లో. ఇదొక సేఫ్ స్పేస్ అండి. మనం నాయిస్‌ని తగ్గిచ్చేసి పక్కనోళ్ళు ఏంటి అనేది వదిలేసి హ్మ్. మనం ఎలా మన లైఫ్‌ని సరి జేసుకోవాలి, మనం ఎలా అమ్మ మార్గంలో పోవాలి, లేదా అయ్యవారి మార్గంలో పోతూ మనం మంచి చేస్తే మనం ఒకరు మంచయ్యి మనం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యామంటే మనం టార్చ్ లైట్ లాగా అందరికి కాంతి పంచొచ్చు. అలా పక్కనోళ్ళ కర్మల్ని గూడా మనం కొంచెం తొలగించే వాళ్ళమవుతామనమాట. ఫస్ట్ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటే మీ నుంచి మీ కుటుంబం, మీ కుటుంబం నుంచి మీ సొసైటీ అలా ఈ ఇంతమంది లోకంలో అంత చెడు ఎక్కువైపోతుందండి. పక్కనోళ్ళు బాగుపడితే ఆనందపడకుండా ఏడ్చేవాళ్ళు. ఇలా ఎక్కువైపోతున్నారు. సో, మనం ఫస్ట్ పక్కనోళ్ళని చూసి బాధపడకుండా జెన్యూన్‌గా బ్లెస్ చేసే స్టేట్‌కొద్దాం. అలా వచ్చి అప్పుడు వాళ్ళని గూడా మనలాగా అమ్మ సేవలోకి దారితీసి అలా అందరం మీరు హ్యాపీగున్నాను, మనం హ్యాపీగుందాం. అలాంటి మోడ్‌లో ఉందాం. అండ్ మనకి లేకపోతే అది మన కర్మ. పక్కనోళ్ళకి ఉంటే అది వాళ్ళ కర్మ. అలా అనుకోనే స్టేట్‌లో ఉండాలనమాట. వద్దామండి అంతవరకు. అలా అని మీరున్నారని గాదు. చాలా ఏంటో ఇప్పుడు న్యూసులు చూస్తుంటే అందరూ అందరిని చంపేస్తున్నారు. కోపం ఎక్కువైపోతుంది. రేప్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ కసిలు, కా ఈ పగలు, పక్కనోళ్ళని అవమానించడాలు ఇవన్నీ ఒక పక్క ఎక్కువైపోతుంటే అంటే చెడు ఎక్కువవుతున్నట్టు కదా! సో, మనందరం కొంచెం మంచి వైపు వెళ్ళాము అంటే బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో, ఈ ఈ మంచితనం ఎక్కువ అనేది పవర్ ఉంటుందండి. సో, 1000 మంది చెడులో ఒక్కరు మంచున్నా చాలు. ఈ మంచి ఆ 1000 మందిని ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ మీకు ఆ పవర్ ఇస్తది కాబట్టి. సో, చేద్దామండి. ఇదొక మిషన్ లాగా చేద్దాము. చాలా మంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరదెందుకో నాకు తెలీదు. కొంచెం చేసుకుంటే ఈ వర్క్ మనం ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయొచ్చండి. ఆహ్, నాకు వీటిలో ఎక్కువ డీటెయిల్స్ తెలీవు. సో, ఎవరైనా ఆహ్, తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం ఎలా మనం ఒక పెద్ద కమ్యూనిటీ కావాలి అని గూడా గైడ్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. అంతేనండి. రేపు నేను రిలీజ్ చేస్తున్నాను ఆ వీడియో. ఒకవేళ మీరు ఎప్పుడు చూసినా థింక్ థట్ యువర్ టైమ్ హాస్ కమ్ టు వాచ్ థిస్ వీడియో ఎట్ థిస్ పాయింట్. ఎందుకంటే డివైన్ టైమింగ్ ఉంటుంది కదా! సో, ఆ మొమెంట్‌లోనే మీరు చూడగలుగుతారు. అది చూసి ఆ వీడియో ఎప్పుడు మీకు కనిపిస్తుంది సక్సెస్ వీడియో అప్పుడే మీకు ఆ బ్లాక్ పోవడానికి రెడీ అన్నట్టనమాట. సో, దాన్ని బట్టి మీరు నో థట్ యువర్ టైమ్ హాస్ కమ్ టు సక్సీడ్. సో, ఐయామ్ ప్రేయింగ్ అందరూ సక్సెస్ కావాలి. ఎవరెవరు ఈ వీడియో చూస్తారో అందరికి వాళ్ళ వాళ్ళ